వెల్కమ్ టు నెక్స్ట్ మీ ఛానల్. ఈరోజు నేను చికెన్ ఫ్రై చేసుకుంటున్నాను. సో, దానికి కావాల్సిన ఫస్ట్ ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకొని, దానికి కావాల్సింది ధనియాలు, మిరియాలు, పట్ట, లవంగం, ఎండుమిర్చి అండ్ ఇవన్నీ డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో, ఇన్ మీన్ టైమ్ మనం ఆనియన్, పచ్చిమిర్చి కూడా తరుక్కొని పక్కన పెట్టుకొని, ఆయిల్ వేసుకొని ప్యాన్‌లో వేడెక్కాక పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా పసుపు అండ్ ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని, అది కొంచెం పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం దాంట్లో చికెన్ వేసుకొని ఇది ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ట్రస్ట్ ఉంది. సో, చికెన్ బాగా వాష్ చేసుకొని చూసారా? చికెన్‌కి కొంచెం మసాలా ఎంతసేపు మనం వేగినంత దానికి పడతది. జస్ట్ అలా లిడ్ మూసేసారంటే వాటర్ ఆటోమేటిక్‌గా చికెన్‌లో నుంచి వస్తదనమాట. మనం ఏం ఎక్స్‌ట్రా యాడ్ చేయాల్సిన పని లేదు. మనం పొడిగొట్టుకున్న ఆ డ్రై రోస్ట్ చేసిన పౌడర్ అది కూడా చూసారా? ఎంత బాగుందో కలర్‌ఫుల్‌గా. సో, అది కూడా యాడ్ చేసుకోండి. అది యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా పక్కకు పెట్టేసేయండి. దాని తర్వాత ఇప్పుడు కొంచెం మీకు కారం సరిపోలేదంటే మిర్చి పౌడర్ కూడా యాడ్ చేసుకొని చూసారా? ఎంత క్రిస్పీగా తయారైందో. ట్రై చేసుకోండి. టిఫిన్‌లోకైనా, రైస్‌లోకైనా చాలా బాగుంటుంది. ఫర్ ష్యూర్ ట్రై చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కొంచెం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా!